మాజీ మంత్రి జోగి రమేష్ పై ఇబ్రహీంపట్నం పిఎస్లో నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, జోగి రమేష్ పై నాన్ బెయిలబుల్ కేసుకు సంబంధించిన వివరాలేంటి? రాణి, మాజీ మంత్రి జోగి రమేష్ పై ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరామర్శ యాత్రలో భాగంగా నిన్న బైక్ ర్యాలీ, జన సమీకరణ, ప్రజలకు ఇబ్బంది కలిగేలా కాకుండా పోలీసుల విధులకు కూడా ఆటంకం కలిగించారనే ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. సెక్షన్లు 223, 189 ఆఫ్ 292, 125 ఆఫ్ 126 ఇలా వివిధ రకాల సెక్షన్ల కింద, అలాగే ఏపీ పోలీస్ యాక్ట్ తో పాటు బిఎన్ఎస్ సెక్షన్లతో పాటు క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ కింద లోని ఉన్నటువంటి సెక్షన్ల కింద కూడా జోగి రమేష్ పై కేసు నమోదు చేయడం జరిగింది. జోగి రమేష్ పై ఎస్ఐ రవివర్మ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. రహదారుల్ని బ్లాక్ చేశారు, సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించారు, సున్నితమైన ప్రాంతాల్లో రెచ్చగొట్టేలా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు జోగి రమేష్ పై కేసులు నమోదు చేశారు. నిన్న ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి పరామర్శించేందుకు జగన్ చేసిన యాత్ర అడుగడుగునా పోలీసులను కవ్విస్తూ రెచ్చగొట్టేలా తిరుగుతూనే సాగింది. జగన్ పరామర్శ యాత్రలో వైసీపీ కార్యకర్తలు జాతీయ రహదారి పట్టంగా వాహనాలు పార్టీ సాధారణ ప్రయాణికులకు గంటల తరబడి నరకం చూపించారు. ప్రజల ఇబ్బందులు, వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని దారి మార్చినా పరామర్శ యాత్రలో తీరు మార్చుకోలేదు. అరగంట పరామర్శకు 6 గంటల పాటు నరకం చూపించడంపై పోలీసులు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. విజయవాడ బైపాస్ తో పాటు విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిలో వాహనదారులు గంటల తరబడి ముందు కదలలేక పోవడం జరిగింది. తాడేపల్లిలోని జగన్ నివాసం నుంచి ఇబ్రహీంపట్నం వరకు 30 కిలోమీటర్ల దూరానికి 6 గంటలకు పైగా సమయం తీసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం అయితే నిన్న ఉదయం 10 గంటలకు పర్యటన మొదలై మధ్యాహ్నం 10 గంటలకు ముగియాలి. కానీ పోలీసుల నిబంధనలు ఎక్కడా జగన్ గాని, వైసీపీ నేతలు గాని, కార్యకర్తలు ఎక్కడా పట్టించుకున్న పాపాన్ని పోలేదు. ప్రధాన కూడల్లో ఇష్టారాజ్యంగా జన సమీకరణ చేయడంతో పాటు చాలా చోట్ల వాహన రాకపోకలకు అంతరాయం కలిగించారు. నిన్న తాడేపల్లిలోని జగన్ తన నివాసం నుంచి ఉదయం 11:06 బయటకు వచ్చినా ఇబ్రహీంపట్నం చేరుకోవడానికి సాయంత్రం 5 గంటల వరకు సమయం తీసుకున్నారు. అలాగే తెలుగు ప్రయాణ సమయంలో కూడా సాయంత్రం 6:30 గంటలకు జగన్ పర్యటన ఇబ్రహీంపట్నంలో ముగిసినప్పటికీ ఆ తర్వాత 2:30 గంటల పడుతూ కానీ సాధారణ స్థితి తేవడానికి పోలీసులకు సమయం పట్టింది. ఇబ్రహీంపట్నం రింగులో భారీగా జనాన్ని కొడేస్తున్నది. రఫా పాటలతో, విద్యుత్ నృత్యాలతో సామాన్య జనాన్ని చుక్కలు చూపించారు. ఈ పరిణామాలన్నింటినీ పరిగణలో తీసుకున్నటువంటి పోలీసులు జగన్ సమీకరణ కావచ్చు, ర్యాలీ కావచ్చు, ఇవన్నీ జోగి రమేష్ పై కేసు నమోదు చేయడం జరిగింది. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.